కోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, మెట్రో కోర్టులు, సెషన్ కోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టులు లోపాయికారిగా వాళ్లకు నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లను పెట్టుకొని దండిగా లంచాలు గుంజి న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా తీర్పులు ఇస్తున్నారు. దానికి ఉదాహరణగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఉదంతంపై భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా విచారణకు ఆదేశించారు. ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ డికే ఉపాధ్యాయ్ శుక్రవారం ఇచ్చిన అంతర్గత విచారణ నివేదిక మేరకు శనివారం త్రిసభ్య కమిటీని నియమించారు. సమగ్ర విచారణ జరపనున్న ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు సిజే జస్టిస్ సిల్నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సంతావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు సిజే ఇచ్చిన నివేదిక జస్టిస్ వర్మ వివరణ ఫోటోలను సుప్రీంకోర్టు ఇలా ఆధారాలను అప్లోడ్ చేయడం మొదటిసారి కాగా పూర్తి పారదర్శకత కోసమే తీసుకున్నట్టు ఒక ప్రకటనలో వివరించింది. జస్టిస్ వర్మ వివరణలో తాను క్లిప్పింగ్లను చూసి షాక్కు గురైనట్టు తెలిపారు. సుప్రీంకోర్టు శనివారము విడుదల చేసిన వీడియోలో కరెన్సీ నోటు కాలిపోతున్న దృశ్యం సింబోలి షుగర్ మిల్ కేసులో యశ్వంత్ వర్మ 2018లోనే ఆర్థిక వ్యవహారంలో వర్మ నిందితుడిగా ఉండగా గత ఏడాది ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు జస్టిస్ వర్మ 2021 అక్టోబర్ 21 నుంచి హైకోర్టులో పనిచేస్తున్నారు. కాగా శుక్రవారం నుంచి వర్మ సెలవులో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో సేల్స్ ట్యాక్స్, జిఎస్టి, కంపెనీ అప్పీళ్లు వంటి కేసులను విచారించే కీలక ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఉన్న జడ్జీల అందరి వద్ద 50 లక్షల కోట్లు లంచాల రూపంలో, ఆస్తి రూపంలో, బంగారు రూపంలో జడ్జిలు తీసుకొని కేసులన్నీ కోర్టులలో ఉల్టా పల్టా తీర్పులు చెప్పి ఎన్నో హత్యలకు కారకులయ్యారు. ప్రజలు తిరుగుబాటు చేసి కొంతమంది జడ్జీలను హత్య చేశారు. పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డికి ఓటేసి
అధికారం ఇస్తే ఈ లంచాగొండి జడ్జీలందరినీ ఉరితీస్తాను. ఎప్పటికప్పుడు అనునిత్యం క్షణం క్షణం ఏసీబీ లాగా ప్రభుత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి లంచాలు తీసుకునే జడ్జీలను జైల్లో పెడతాము. కోర్టులలో ఉన్న అవినీతి మరెక్కడా లేదు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది కోర్టుకు వెళ్ళి ఉదయం హాజరు ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న చేపరాసిగాడు బండ్రోతుగాడు బాహాటంగా అందరి ముందే అందరూ చూస్తుండగానే 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 500 రూపాయలు లంచం తీసుకుంటాడు. లేదంటే ఫైలు తారుమారు చేస్తాడు. ఈ బండొత్తుగాళ్లకు బెంచి క్లర్కులకు లోపాయి కారీగా డబ్బులు పంచుకుంటారు. అందుకే పాటాపాటి మచ్చల్లా వెంకటరెడ్డికే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతానికే మీ ఓటు. మహిళలందరికీ ఉచిత కారు, ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకే మీ ఓటు.